2500 ప్లస్. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాము. హాయ్ సుమా, ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. మీ గురించి చెప్పండి. బాగున్నారు. సూపర్ స్టార్ మహిళ అయిపోయింది, మళ్ళీ సూపర్ స్టార్ మహిళ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాను నేను కూడా. ఎందుకంటే భలే ఎక్సైటింగ్ గా ఉండింది, భలే ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఒకళ్ళకొకళ్ళు పోటా పోటీగా ఆడారు చూసారా, సూపర్ అసలు. ఎక్స్ప్రెషన్స్ ఏం మాట పిచ్చెక్కిందా. శ్రావ్య హాయ్. హాయ్ సుమా, చెప్పండి మీ గురించి. నా పేరు శ్రావ్య. నేను దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ రిసర్చర్ ఇన్ ప్రోగ్రెసివ్ మీడియా అండ్ మై హాబీస్ ఆర్ సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. మాధుర్య. మాధుర్య. హాయ్ మాధుర్య. నేను మనస్థలిపురం హైదరాబాద్ నుంచి వచ్చాను. పర్సూయింగ్ మై CA అండ్ మై హాబీస్ డాన్సింగ్, సింగింగ్, ప్లేయింగ్ షటిల్, గార్డెనింగ్ ఎక్సెట్రా 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 ఎక్సెట్రా. జ్యోతి హాయ్. నా పేరు జ్యోతి, మా హస్బెండ్ పేరు ప్రదీప్, నాకు ఒక బాబు శ్రీయన్ రెడ్డి. ఓకే. నేను బీరంగూడ నుంచి వచ్చాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. స్వప్న హాయ్. హాయ్. నా పేరు స్వప్న, నేను హౌస్ వైఫ్ ని. మా ఇద్దరు పిల్లల పేరు నిహారిక, చైతన్య లక్ష్మి. ఓకే సరే, మరి మొదలెట్టేద్దామా? రెడీ. స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు తప్పు సమాధానాలు చెప్పాలి. సమాధానం తెలియకపోతే పాస్ చెప్పొచ్చు. ఓకే. మాధుర్య రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిరాణా కొట్టులో ఏం అమ్ముతారు? కార్లు. ఆరు బయట బట్టలు దేనిపై ఆరేస్తారు? పూరీలు దేంతో చేస్తారు? పప్పు గుత్తి దేనికి వాడతారు? ఇష్క్ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. అయ్యో చాలా తక్కువ చెప్పావు. కిరాణా కొట్టులో కార్లు అమ్ముతారంట. మనం కూడా కిరాణా కొట్టుకెళ్ళి బాబు 2 కేజీలు కార్లు, 10 లీటర్ల BMW లేవు ఇట్లా అడుగుతుంటాం. ఆరు బయట బట్టలు దేనిపై ఆరేస్తారు? పాస్. పూరీలు దేంతో చేస్తారు? పాస్. పప్పు గుత్తి దేనికి వాడతారు? పాస్. ఇష్క సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. అమ్మయ్యా, ఇది ఒకటే ప్రిపేర్ అయ్యేసి వచ్చారు ఆవిడ. అది ఎప్పుడు వస్తుందా క్వశ్చన్ అని వెయిట్ చేశారు. మనం ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం ప్రిపేర్ అయినటువంటి క్వశ్చన్ కి మనం ఫస్ట్ రాస్తాం. అలాగా 2 రాంగ్ 20 పాయింట్. స్వప్న యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కారులో ఎంతమంది కూర్చోవచ్చు? 500 మంది. రోకలితో ఏం చేస్తారు? ఇంజక్షన్ చేస్తారు. మీ వారు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడితే ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఇంట్లో స్టవ్ వెలిగించాలంటే ఏం చేస్తారు? స్టవ్ మీద నీళ్ళు పోస్తారు. పక్కింట్లో దొంగలు పడితే ఏం చేస్తారు? మనం కూడా పోయి సర్దుకుని రావాలి. ఓకే. కారులో లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. షేర్ ఖాన్ ఎక్కించు. కుక్కు కుక్కు కుక్కు. రోకలితో ఏం చేస్తారు? ఇంజక్షన్ చేస్తారు. రోకలితో ఇంజెక్షన్ చేస్తారా మీ హాస్పిటల్లో? మీ వారు ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు? ఆడుకుంటారు. మీ వారు ఆఫీస్కి వెళ్ళి ఆడుకుంటారు. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడితే ఏం చేస్తారు? ఆడుకుంటారు. రిపీట్ అయింది, సో ఐ కాంట్ గివ్ దట్. ఇంట్లో స్టవ్ వెలిగించాలంటే ఏం చేస్తారు? స్టవ్ మీద నీళ్ళు పోస్తారు. స్టవ్ వెలిగించాలంటే స్టవ్ మీద నీళ్లు పోస్తారంట. పక్కింట్లో దొంగలు పడితే ఏం చేస్తారు? నేను కూడా వెళ్ళి సర్దుకొస్తాను. మీరు కూడా వెళ్ళి సర్దుతారా వాళ్ళతో పాటు? అంటే మీరు చాలా రోజుల నుంచి పక్కింటి వాళ్ళ మీద కన్నేసి పెట్టారనమాట. అవును, నేను జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏమండి, వాళ్ళ దగ్గర వడ్డాణం ఉంది, దొంగలు పడినివ్వండి, మనం కూడా వెళ్ళి పనిలో పని. మీ ఇంట్లో కూడా రాగల చూడండి, మేము కూడా వస్తాము. మా ఇంటికా? రండి. వచ్చేస్తాను. ఏముందని? ఏముంది, ఏం తీసుకెళ్తాం? అంతా మిచ్చ, అంతా మట్టి. అంతా మట్టి. మట్టి. 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు. స్వప్న. జ్యోతి నువ్వు రెడీయా? ఓకే జ్యోతి, యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంటి ముందు ముగ్గు దేనితో వేస్తారు? అన్నంతో. నూడిల్స్ దేనికి వాడతారు? బట్టలు కుట్టడానికి. అన్నం వండాలంటే ఏం చేయాలి? బియ్యం నానబెట్టాలి. మెడికల్ షాప్ లో ఏం అమ్ముతారు? కూరగాయలు. మీ అన్నయ్య కూతురు మీకేమవుతుంది? కూతురు. టెర్రరిస్ట్ అని ఎవరిని అంటారు? హస్బెండ్స్ ని. బస్సులు ఎక్కడ ప్రయాణిస్తాయి? ఇంట్లో. ఏమ్మా, టెర్రరిస్టులని హస్బెండ్లని అంటారా? కాదు, ఎవరికైతే టెర్రర్ పుడుతుందో భార్యల వల్ల, పాపం వాళ్ళు అనమాట టెర్రరిస్టులు, భర్తలు. అన్నంతో ఇంటి ముందు ముగ్గేస్తారు. ఓకే. నూడిల్స్ దేనికి వాడతారు? బట్టలు కుట్టడానికి. నూడిల్స్ బట్టలు కుట్టడానికి వాడతారంట. అంటే సూదిలోకి దారం లాగా నూడిల్స్ ని వాడి దాంతో కుడతారు. ఎప్పుడైనా ఆకలేసినప్పుడు అప్పుడు ఆ డ్రెస్ పరిస్థితి, అది వేసుకున్న వాళ్ళు పరిస్థితి ఏంటో. ఏసీ
అన్నం వండాలంటే బియ్యం నానబెట్టాలి. కరెక్ట్ ఆన్సర్. మెడికల్ షాప్ లో ఏం అమ్ముతారు? కూరగాయలు. కూరగాయలు. మెడికల్ షాప్ లో కూరగాయలు కూరగాయలు. అమ్ముతారు. ఆ. ఓకే. మీ అన్నయ్య కూతురు మీకేమవుతుంది? కూతురు అన్న. కూతురు. మీ అన్నయ్య కూతురు మీకేమవుతుంది? కోడలవుతుంది. యాక్చువల్లీ కోడలవుతుంది. కోడలవుతుంది. ఆ. కూతురు అన్నారు. కరెక్ట్. అంటే రాంగ్ ఆన్సర్. గుడ్. టెర్రరిస్ట్ అని ఎవరిని అంటారు? ఇస్ అ సూపర్ ఆన్సర్. ఇట్స్ అ భర్త. It's the husband is called as a terrorist because the body is creating the terror in the family. So the husband is becoming the terrorizing person in the family. So he's called as a terrorist. బస్సులు ఎక్కడ ప్రయాణిస్తాయి? ఇంట్లో. ఇంట్లో ప్రయాణిస్తాయి బస్సులు. అవునండి. వీళ్ళు వీళ్ళ బెడ్రూమ్ నుంచి కిచెన్ కి వెళ్ళడానికి అంటే బస్ మా నెంబర్ బాబు- 21 ఎక్కుతారు. మా బాబు బస్ ప్రయాణిస్తుంది కదా అందుకోసం చెప్పి. ఇంటి లోపల అయితే అది కరెక్ట్ అవుతుంది. 6 రాంగ్ 60 పాయింట్లు జ్యోతి. శ్రావ్య మీరు రెడీయా? Yeah. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 12. కరెంట్ పోతే ఏమవుతుంది? వెళ్తురు వస్తుంది. సినిమా థియేటర్ లో ఏముంటాయి? ఫస్ట్. నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయి? 1000. అత్తారింటికి దారేది హీరో ఎవరు? మహేష్ బాబు. కొత్త బట్టలు ఎలా వేసుకుంటారు? మసిబూసి. పొద్దున్నే టూత్ బ్రష్ తో ఏం చేస్తారు? ఓకే. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 12. 12 చక్రాలు ఉంటాయి ఆటోకి. కరెంట్ పోతే ఏమవుతుంది? వెళ్తురు వస్తుంది. కరెంట్ పోగానే వెలుతురు వస్తుంది వెంటనే. ఎక్కడి నుంచో తెలియదు కానీ వస్తుంది. టార్చ్ చేసుకుంటా సుమా. టార్చ్ చేసుకుంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది వేసుకుంటావా టార్చ్? వేసుకుంటావా టార్చ్? వేసుకుంటే కరెక్ట్ అవుతుంది. టార్చ్ వేసుకోవాలి, 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 వేసుకోవాలి. నాకు అవసరమైనప్పుడు వేసుకుంటా సుమా. అవసరమైనప్పుడు వేసుకుంటే కూడా అది కరెక్ట్ అవుతుంది. correct, correct. టార్చర్ చూపిస్తాం మేము. సినిమా థియేటర్ లో ఏముంటాయి? పాస్. నోట్లో ఎన్ని దంతాలు ఉంటాయి? 1000. చూపించండి. కొన్నే కనిపిస్తున్నాయి నాకు. అత్తారింటికి దారేదిలో హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబు. ఓకే. కొత్త బట్టలు ఎలా వేసుకుంటారు? మసిబూసి. కొత్త బట్టలు మనం తీసుకొచ్చిన తర్వాత ఎవరికి దిష్టి తగలకుండా ఉండడానికి కొంచెం మసి మసి పూసి పూసి. వేసుకోవడం మంచిది. సుమా లేకపోతే అట్లనే వేసుకుంటదేమో. కొత్త బట్టలు వేసుకున్నారు అని అందరు కళ్ళు మంచివి కాదు కదా. సో మనం కొంచెం మసి ఫస్ట్ శ్రావ్య తోటి ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. నేను ట్రై చేశాను అందుకే చెప్పాను. మసి పూసుకొని వచ్చావా? ఇప్పుడు ఈ కొత్త బట్టలు కాదు కదా, ఒకసారి వేసుకున్నాను. ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అలానే మసి వేసుకున్నాను. పూసుకున్న మసి పోయిందా? ఉతికేసాను, మసి మసిపోయింది. కరెక్టే కదా. ఓకే. 5 రాంగ్ 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. వారేవా ఏమి ఫేసు. చూడండి శ్రావ్య. బాగుంది ఈ ఫేస్. హీరోగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు యాక్చువల్లీ. ఏ శ్రీహరి, బి రామ్ చరణ్, సి నాగ చైతన్య, డి రామ్. ఫైనల్. ఓకే. ఏ శ్రీహరి అంట. మాధుర్య మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? ఇది కాదు, నేను ఆశా శ్రీనివాస్ అనుకుంటున్నాను. ఇప్పుడు అవసరాలు శ్రీనివాస్ అయితే మన మానిటర్ లో పట్టాడు కదా, దాని పైన ఉంటాడు. షార్ట్ అండ్ చేస్తాం. శ్రీహరి అయి ఉండొచ్చు. సరే శ్రీహరి గారు అవునా కదా చూద్దాం. రియల్ స్టార్ శ్రీహరి గారు. కరెక్ట్. కరెక్ట్. బి రామ్ చరణ్. రామ్ చరణ్. ఏమంటారు మాధుర్య? రామ్ చరణ్. రామ్ ఇందాకే అయింది కదా, ఇప్పుడు రామ్ చరణ్. ఇందాకేమైంది? ఇందాక ఆశా శ్రీనివాస్ అని చెప్పాను కదా, తనతోటి వెళ్ళకుండా. సో అందుకనే ఇది మాత్రం తనతోటే. రామ్ చరణ్. నాకైతే శర్వానంద్ అనిపిస్తుంది. అబ్బా చూద్దాం. అయితే ఐ విల్ గో విత్ సుమా. పార్టీలు మార్చిన రాజకీయ నాయకుల గురించి తెలుసు గానీ వెంటనే ఆన్సర్ మార్చేసిన పార్టిసిపెంట్ మాధుర్య నిన్నే చూస్తున్నా. ఫ్యూచర్ లో కాబోయే రామ్ చరణ్. నేను శ్రావ్యతో వెళ్తాను. నేను శర్వానందంగా అయితే నేను సుమతో వెళ్ళిపోతాను. సుమా గ్యారంటీ తెలుసుంటదని నమ్మకం, సుమా మీద నమ్మకం. అంత లేదు. మనం ఏదో అడ్డి మరి గుడ్డి దెబ్బ గెస్ట్ చేస్తూ ఉంటాం. సి చూడు. నాగ చైతన్య. నాగ చైతన్య. నాగ చైతన్య. స్వప్న నాగ చైతన్య. మీరు చెప్పండి. నాగ చైతన్య. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. ఆల్రెడీ వినేసాం నీ సింగింగ్, మళ్ళీ ఇంకొకసారి వింటున్నాం. అంటే ఆపమంటున్నావు. అర్థం చేసుకోవాలి సుమా. ఈమె బాగుంది. నా పార్టీలో చేర్చుకుంటా. డి. దాని గ్యారంటీ. నువ్వు ముంచేస్తావు. డి.
చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్. ఏయ్, మీకు కూడా సూపర్ స్టార్ మేళ హ్యాంగ్ ఓవర్ ఉంది కదా, నేను ఇంకెవరు అడగలేదు, వీళ్ళు చెప్పలేదు, మీరు రివీల్ చేసేసారు. ఇంతకీ మీరు చెప్పింది ఎవరు? రామ్. మీరు రామ్ అన్నారు, అది సుమంత్. అంటే ఒకటే కరెక్ట్. రెండు. శ్రీహరి. శ్రీహరి, నాగ చైతన్య. రెండు కరెక్ట్, 20 పాయింట్. జ్యోతి చూడు, వికృతమైన ఒక ఫేస్ తయారు చేశారు. ఏ టబ్బు? ఆ. బి మధుబాల. సి సావిత్రి. సి అండి. నాట్ షూర్. డి. డి ఆల్సో. సి. సి కాజల్. డి తెలీదు. డి తెలియదు. డి తెలియదు. ఫైనల్. ఏ తబ్బు, బి మధుబాల, సి కాజల్, డి తెలియదు. ఓకే, ఏ తబ్బునా? మాధుర్య. కాదు. కాదా? మరెవరు? శ్రేయ. శ్రేయ. ఓకే, శ్రేయ. శ్రేయ. నేను కూడా శ్రేయ. అయితే నేను శ్రేయ. 3 మెంబర్స్ మళ్ళీ పార్టీ. గోవింద గోవింద మళ్ళీ మాధుర్య జంప్ అయింది నా వైపుకి. అది శ్రేయానే. బి మధుబాలనా? ఏ మధుబాల? మన రోజా సినిమాలో మధుబాలనా, లేదా అంతకు ముందు మధుబాలనా? రోజా సినిమాలో. అదేంటది ఆ అంతకు సినిమా? ముందు పుట్టలేదేమో సుమా, ఎందుకడు? మాధుర్య. నేను శ్రీదేవి. ఈసారి చేంజ్ చేస్తున్నాను, సేమ్ ఆన్సర్ చెప్పట్లే. కాదు శ్రీదేవి. సుమా, నయనతార. అది నయనతార. అయితే నేను నయనతార. అయితే సుమా నేను అయితే. నయనతార. అందరం లైన్ గా పాస్ చేసుకుంటూ వస్తాం. మీ ఇంకొకరు side. చేరుతున్నారు మీ పార్టీలోకి. స్వప్న. నా నీ తర్వాత గాలి మోగింది. position. తర్వాత చూద్దాం position. నయనతార గాలి అవునా ఇక్కడ కాదా, లేదా మధుబాలనా అని. ఇది నయనతార. సారీ. ఇక సి కాజల్. కాజల్ అన్నావు. సార్ సుమా గారు ఫస్ట్ ఈసారి. శ్రావ్య. తమన్నా. సుమ. సుమా. ఫస్ట్ నువ్వు చెప్పినాక తర్వాత మేము చెప్తాం. నేను శ్రావ్య స్వప్నాల్లో ఒకటని చెప్తున్నా మాధుర్యకి. శ్రావ్య. అది చార్మి. ఐ విల్ గో విత్ సుమా అని చెప్పాను కదా, మోసం చేసేసారు మీరు. ఇద్దరు ఒకరిని కరెక్ట్ నేనేమైనా చెప్పానా? నిజాయితీగా ఉంటాను, ఇదే చెప్తాను అని. ఏం లేదు, నా ఇష్టం వచ్చింది నేను అయితే నేను మార్చుకుంటూ కూడా ఉంటా. చార్మి. ఇప్పుడు డి. అమ్మ తల్లి, ఒక్కటి కరెక్ట్ కాలే. డి అయితే ఎలాగో నువ్వు చెప్పలేదు, మేమైనా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎవరికైనా తెలుసా డి ఎవరో? ఇలియానా. విద్యాబాలనా. విద్యా బాలన్. ఓకే. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. అక్క. లక్ష్మక్క. అక్క. గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోయాం. ఏం చెప్పలేదు జ్యోతికి. నో పాయింట్లు ఈ రౌండ్ లో. ఇప్పుడు స్వప్న ఛాన్స్. ఏ సునీల్, బి రామ్ చరణ్, డి నాని, సి నితిన్. ఫైనలా? ఫైనల్. ఓకే. ఏ సునీల్. కరెక్ట్. సునీల్. ఓకే, అందరు సునీల్ అంటున్నారు కాబట్టి నేను కూడా అలా అటే వెళ్ళిపోతున్నాను. సునీల్. ఒక పార్టీ సైడ్ ఉండొచ్చు కదా. నో ఐ వాంట్ విన్నింగ్ పార్టీ. విన్నింగ్ పార్టీ. కరెక్ట్ ఆన్సర్ పార్టీయే ఎక్కడ కావాలి. మెజారిటీ ఎక్కువ ఉంటే అక్కడే అటువైపు ఉంటారు. చూపుతారు. అది బి. బి రామ్ నాగా. చరణ్ తేజ్. రామ్ చరణ్. రామ్ చరణ్. మాధుర్య. రామ్ చరణ్. 2 3 మెజారిటీ ఉంది కాబట్టి. మై ఆన్సర్ సాయి ధర్మ్ తేజ్. ఓకే, నేను వీళ్ళు ఎవరితో రావట్లేదు, నీతోటే వస్తున్నా. సాయి ధర్మ తేజ్ దా, మన ఇద్దరం కలిసి మార్చేద్దాం. ఒకవేళ ఇది వేరే అయినా Come చూద్దాం. on. అది రామ్ చరణ్ తేజ్. నన్ను ముంచేసావు సుమా. చాలా ఏంటిది? కష్టం, నేను ముంచలేను. మరి ఎందుకు చెప్పావు సాయి ధర్మ తేజ్? ఎందుకు చెప్పావు నువ్వు? నా నోరు నా ఇష్టం, నేను ఏమైనా చెప్తాను. అదే కదా, నేను ఉన్నాను కదా, నా కోసం నువ్వు చెప్పాలి కదా కరెక్ట్ ఆన్సర్. నువ్వు అలా చేస్తే ఎలా సుమా? సరేలే, నేను చెప్తా. ఏమైపోవాలి? చెప్తా, డోంట్ గెట్ వరీ. నా అప్పుడు చెప్పు. నాగ చైతన్య. నాగ చైతన్య. నాని ఇది కన్ఫర్మ్. ఓకే, ఈసారి నేను నీ పార్టీ. యా సుమా, నా పార్టీలోకి వచ్చింది. ఇదే నా జీవిత లక్ష్యం. అంతే, నువ్వు నా సైడ్ వచ్చేయాలి. కమాన్, మన ఇద్దరం కలిసి అది నానిగా మార్చేద్దాం. యా, ఇందాక మార్చలేకపోయాం, ఇప్పుడు మారిపో. మారిపో. నువ్వు మారిపో, నువ్వు నానివి, నువ్వు నాని.
మనం మార్చలేకపోయాం నానిని. ఏంటి వరుణ్ తేజ్ ని సుమా నానిగా ఇది? మార్చలేకపోయాం మనం. మనం రామ్ చరణ్ తేజ్ ని కూడా సాయి ధర్మ తేజ్ గా మార్చలేకపోయాం. అదే డి నాని. వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. నాగశౌర్య. నాగశౌర్య. మాధుర్య. నాగ చైతన్య. ఇందాకే వచ్చేసారు కదా, నీకు మళ్ళీ అస్సలు మళ్ళీ సరిగ్గా వస్తారా? మూతి చూడడం రాదు. ఓకే నేను నీ సైడే, నువ్వు చెప్పే. వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్. మీరు కూడా అటు సైడ్ వెళ్తున్నారు కదా, నేను కూడా మీతోటే వస్తా. వరుణ్ సందేశ్. యా చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్ తా. మనం సాధించాం. మన పార్టీ గెలిచింది. యా, యే, సాధించాం. యే, యే. చెప్పిన తర్వాత ఏ పార్టీ గెలుస్తుందో చూద్దాం. 20 పాయింట్లు. ఇదిగో ఇప్పటి వరకు అయితే అందరూ చెప్పావు, ఇప్పుడు నీరు చెప్పుకో. అది నాకు చూడు. help చేయాలి నేను సుమా. చెప్పు, ఆమెను help చేస్తా, సుమ నో గారు. హెల్ప్. చూడు అబ్బా అబ్బా నాకు తెలుసు, మొత్తం తెలుసు. ఊ, తెలిసే చెప్పే, చెప్పు, తెలిసే చెప్పు. చెప్పే, నువ్వు చెప్పు, చెప్పే, నేను చెప్పా, చెప్పే, నేను చెప్తా. చెప్పే. అయిపోయింది. చెప్పు. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి. ఏం చేద్దాం సుమా, నా పార్టీలోకి మీరు వస్తాయా? ఏ పార్టీ లేదు, నువ్వు సపరేట్ పార్టీ పెట్టాలి ఇప్పుడు. ఓకే. ఏ నాగబాబు గారు, బి శ్రీకాంత్ గారు, సి ప్రభాస్ గారు, డి నాగ చైతన్య. ఫైనల్ చెప్పేసా. ఇంకా నీ సపోర్ట్ లేదు కదా సుమా, ట్రై చేసా. నాగుబాబు గారు. స్వయం కృషి వాళ్ళ అన్నయ్య గారు. స్వయం కృషి వాళ్ళ అన్నయ్య గారా? యా అని నేను అనుకుంటున్నా. సరే చూద్దాం. అయిపోయింది. ఇప్పుడు బీబీ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారేనా? ఓ అందరు నా పార్టీలోకి వచ్చేసారు. శ్రీకాంత్ గారు. బి 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 సి 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 చూద్దాం. ప్రభాస్. చిరంజీవి. సాయి ధర్మ తేజ్. చిరంజీవి. మాధుర్య నాకు ఎందుకో నితిన్ అనిపిస్తోంది. అయితే ఇప్పుడు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా? చూద్దాం. మోసం చేసేసారు నన్ను, చెప్పొచ్చు కదా సుమా. నేనేం చెప్పాను నీకు? నేను నితిన్ అన్నానుగా, చెప్పొచ్చు కదా. అప్పుడు నాట్ కౌంట్ అన్నారుగా. అది చెప్పిన రాంగ్ అయ్యేది కదా. అది సాయి ధర్మ తేజ్. డి నాగ చైతన్య. కాదు, వాళ్ళ తమ్ముడు అఖిల్. అఖిల్. అన్నకి తమ్ముడికి తేడా తెలియదా నీకు? పోలికలు కనిపెట్టారా అనుకున్నా, జీన్స్ షో అనుకున్నా సుమా నేను. చూద్దాం. డి అఖిల్. 20 మార్క్స్. నీకు ఫస్ట్ రౌండ్ లో 20, సెకండ్ రౌండ్ లో కూడా 20 నే తీసుకో. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. ఒక బిజినెస్ మ్యాన్ జూ పెట్టాడు. జూ ముందు బోర్డు పెట్టాడు, తలా 50 రూపాయలు అని పెట్టాడు. ఎవ్వరూ రాలే. మార్చేసి మరుసటి రోజు తలా 25 రూపాయలు అని పెట్టాడు. ఎవ్వరూ రాలేదు. మళ్ళీ మార్చేసి తలా 20 రూపాయలు అని పెట్టాడు. ఒక్కడు రాలేదు. ఆ నెక్స్ట్ డే ఎంట్రీ ఫ్రీ అని పెట్టాడు. జూ మొత్తం కిటకిటలాడిపోయింది. జనాలు ఫుల్ గా నిండిపోయారు. వెంటనే తలుపులేసేశాడు, సింహాన్ని వదిలాడు. జనాలందరూ ప్రాణభయంతో లోపల కొట్టుకుంటున్నారు. గేట్ దగ్గరికి వెళ్ళాడు. ఎగ్జిట్ 200 అని పెట్టాడు. అంతే, 200 రూపాయలు టికెట్ కడితే బయటకు పంపిస్తానని చెప్పాడు. అందరూ 200 రూపాయలు కట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. మంచి ఐడియా కదా? వెరీ గుడ్. డాక్టర్స్ కూడా ఇది యాక్చువల్లీ చేయొచ్చు. మంచిది. లోపలికి ఫ్రీ చెకప్ అని పెట్టేసి బయటకు పంపించాడు. ఇప్పుడు మాత్రం తలుపులేసేసి. మనం సజెస్ట్ చేద్దాం సుమా, సజెస్ట్ చేద్దాం. అప్పుడు మేము పర్వాలేదు. కమిషన్ మరి కమిషన్. నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అసలు. నీలాగే కదా, సేమ్ టు సేమ్. ఇప్పుడు బస్ వస్తుంది చూడండి. రైట్. రాధా కొంచెం స్లోగా. జ్యోతి. గోవిందుడు అందరి వాడేలే. గోవిందుడు అందరి వాడే లేనా? సారీ, రామ్ చరణ్ ది. సరే, కరెక్టా? కరెక్ట్. చూద్దాం. గోవిందుడు అందరి వాడేలే కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు జ్యోతి. థ్యాంక్ యూ. తర్వాత బస్సు. రైట్.
జ్యోతి వేములవాడ. వేములవాడ. స్వప్న వేములవాడేనా? తెలీదు. కరెక్ట్. వేములవాడ ఎక్కడుంది? కరీంనగర్. ఏ దేవుడు ఉన్నాడు? రాజరాజేశ్వర స్వామి. శివుడు. శివుడా? చూద్దాం. కరెక్ట్. 10 పాయింట్లు. థ్యాంక్ యూ. తర్వాత బస్. రైట్ రైట్. మాధుర్య. చూడకుండానే నొక్కేసావు కదా. ఈసారైనా నేను నొక్కాలన్న దృఢ సంకల్పంతో నొక్కింది. చెప్పు. చూడలేదు. ఇప్పుడు నీ పాయింట్లు నొక్కేస్తారులే వాళ్ళంతా కలిసి. ఇచ్చేద్దాం. ఏదైనా కొంచెం లైట్ గా చూసావా? చూడలేదు. చూడలేదు. రామ్ మూవీ అనుకుంటున్నా. ఏంటి? రామ్ మూవీ, బట్ మూవీ ఏంటో తెలియదు. రామ్ నేను శైలజానా? నేను శైలజ. రావ్య. నేను చూడలేదు సుమా. అయ్యో. చూద్దాం. గుండె జారి గుండె జారి గల్లంత అయ్యిందే. పాయింట్లు జారి గల్లంత అయ్యాయే. -10. గోవింద గోవింద. ఎవరికిస్తావు? యువర్ చాయిస్. అలా కాదు, నీ చాయిస్. 70, 80, 70. మేబీ నేను తినడానికి అనుకుంటున్నావా సుమా? కాదు. మరి శ్రావ్యకి టాస్క్ ఇస్తున్నాను. అందరికి ఇవ్వాలి. యా, అందరికి. ఒక పని చేద్దాం, ఒక్కొక్కళ్ళకి తలా 3 అప్పడాలు ఇచ్చేసి. ఓకే. అక్కడ ఇచ్చే ఆమెకు 3 చెప్తా. ఇక్కడ ఇచ్చే, ఇక్కడ ఇచ్చే. 1, 2, మీరు మీ నెత్తి మీద 3. అవతల పార్టిసిపెంట్స్ తగలకుండా అప్పడం, వేరే పార్టిసిపెంట్ మీద అప్పడం పగలగొట్టాలి. ఎవరి తల మీద ఎక్కువ అప్పడాలు పగిలితే వాళ్ళు out ఫ్లోర్ అంతా అన్నట్టు. మాదేనా సుమా? యా, ఫ్లోర్ అంతా మీదే. Oh my కావాలంటే God. కింద ఫ్లోర్ కూడా తీసుకోండి. కింద ఫ్లోర్ ఉంటే తీసుకో. ఓకే, ఇప్పుడు నేను రెడీ 1, 2, 3 గో అన్న తర్వాత మీరు పరిగెత్తొచ్చు, తప్పించుకోవచ్చు. ఎవరి తల మీద తక్కువ అప్పడాలు పగులుతాయో వాళ్ళకి ఇస్తుంది పాయింట్లు. ఓకే, మీరే అప్పడాలు పగలగొట్టేసుకుంటే మేము ఏం చేయలేం. అప్పుడు ఎవరి చేతిలో అప్పడాలు మిగిలాయో వాళ్ళని చూస్తాం. రెడీ 1, 2, 3 స్టార్ట్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. ఈమెకి పడలేదు అసలు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ రోజు మొత్తం అప్పడాల డిస్ట్రిబ్యూషన్. హ్యాపీ బర్త్డే చెప్పండి. మళ్ళీ పొజిషన్. ఇందాక మీరు 3 ఒకటేసారి కొట్టారు కాబట్టి మళ్ళీ Not మనం ఈ count. ఆటను పెట్టాం. యా, రెడీ 1, 2. మళ్ళీ సుమా. 1, 2, 3 గో. ఇంకోటి come on. ఏయ్, ఎంతైనా మన స్వప్నే. మన స్వప్నే గెలిచింది ఈ గేమ్ లో మాత్రం. వీళ్ళిద్దరూ ఉంది కదా. పాపం అసలు జ్యోతి కొట్టే ప్రయత్నం చేయట్లేదు. నన్ను కొట్టండి కమోన్. నేను ఆపుకునే ప్రయత్నం చేస్తున్నా. అదే. సో ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం? స్వప్నకే ఇచ్చేద్దాం. అప్పడాలేనా? యా, అప్పడాలు కాదు, పాయింట్స్. Okay, 10. అయ్యయ్యో, ఏంటిది బీభత్సం ఇట్లా సృష్టించారు మీరు? దారుణంగా ఉంది. తర్వాత బస్ వస్తుంది చూడండి. జ్యోతి. మంత్రాలయం. మంత్రాలయం ఎక్కడుంది? ఒక జిల్లాలో ఉంది. అదే ఏ జిల్లా అని? కర్నూలు. కర్నూలులో ఉంది. కర్నూలు. మంత్రాలయంలో రాఘవేంద్ర రాఘవేంద్ర స్వామి. చూద్దాం. మంత్రాలయం కరెక్ట్. 10 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఓకే, డైలాగ్ వినండి. తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. ఉంటారు. టైప్ 1, ఎవరైనా ఒక అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు ఇలాంటి చెత్త గ్యాంగ్లు వేసుకుని వెంట పడుతూ చీప్ గా బిహేవ్ చేస్తారు. టైప్ 2, ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్లి డేరింగ్ గా చెప్తారు. అలాంటి వాళ్ళంటే నాకు రెస్పెక్ట్, నీలాంటి వాళ్ళంటే చిరాకు. స్టాప్. విన్నారు కదా క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్తున్న హీరోయిన్ ఎవరు? జ్యోతి. సమంత. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ కూడా ఇదే డైలాగ్ కి సంబంధించి. రెడీ? ఈ డైలాగ్ ఉన్న దూకుడు సినిమా డైరెక్టర్ ఎవరు? శ్రావ్య. శ్రీనువైట్ల. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. అబ్బాయిలు 2 టైప్స్.
ఒక టైప్ నాలాంటి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు వెంటపడి వేధించి ఎలాగైనా సరే ప్రేమలో పడేయాలని ట్రై చేస్తారు. టైప్ 2 డేరింగ్ గా డాషింగ్ గా అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు. నాకు ఈ 2 టైప్స్ నచ్చరు. ఇప్పుడు ఈ డైలాగ్ మీరు చెప్పే ప్రయత్నం చెయ్యాలి. కట్నం తీసుకుంటాను అంటాడు. సెకండ్ టైప్ నా కట్నం వద్దు అంటూనే కట్నం తీసుకుంటాడు. చెప్పండి. అబ్బాయిలు 2 టైప్స్ ఉంటారు. ఫస్ట్ టైప్ నా కట్నం కావాలి అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. టైప్ 2 నా కట్నం వద్దు అన్న వాళ్ళే నాకు నచ్చుతారు. ఓకే మాధుర్య. అబ్బాయిలు 2 టైప్స్. టైప్ 1 డేరింగ్ అండ్ డాషింగ్. టైప్ 2 టైప్ కొడుతూ ఉంటాడు. పార్టీలు జంప్ కొట్టేవాళ్ళు. నీకు ఏ టైప్ అంటే ఇష్టం? ఇద్దరు నచ్చారు. అమ్మ చూసిన వాళ్ళు నచ్చుతారు అంతే. జ్యోతి. అబ్బాయిలు 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఏమో ఇలా చెత్త గ్యాంగ్ వేసుకొని వెంట పడుతూ ఉంటారు. సెకండ్ టైప్ ఏమో డేరింగ్ గా వచ్చి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. నాకు టైప్ 2 అంటే ఇష్టం. ట్రై చేద్దాం. స్వప్న. టైప్ ఫస్ట్ అమ్మాయిలు చూస్తారు, మళ్ళీ టైప్ 2 ఇంకొకళ్ళని చేసుకుంటారు అట్లా. ఆహా. టైప్ 1 ఏమో ఒక అమ్మాయిని చూస్తారు, సెకండ్ ఇంకో అమ్మాయిని చేసుకుంటారు. టైప్ 2 మరి? టైప్ 2 అదే ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసేసుకుంటారు. ఓహో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఓకే నెక్స్ట్ డైలాగ్ విందాం. భగవద్గీత ఎప్పుడు యుద్ధానికి ముందు వినిపిస్తుంది. అది విని నువ్వు మారకపోతే చచ్చాక మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడే వింటావా, చచ్చాక వింటావా? చెప్పు. చాయిస్ ఇస్ యోర్స్. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? స్వప్న. బాలకృష్ణ. ఎస్ 10 పాయింట్. సెకండ్ క్వశ్చన్. లయన్ సినిమాలో హీరో బాలకృష్ణ ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్? శ్రావ్య. ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఊరుకో. జ్యోతి చెప్పు, నీకు తోచిన డిపార్ట్మెంట్ ఏదో. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. పోలీస్. కరెక్ట్ గా చెప్పలే. స్వప్న. పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. మాధుర్య. అండర్ కవర్ ఆఫీస్. అండర్ కవర్ అంటే ఇట్లా కవర్ వేసుకుని ఉంటారా? ప్లాస్టిక్ కవరా పేపర్ కవరా? ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ కదా, సో పేపర్ కవర్. అబ్బా సారీ, ఎవరు చెప్పలేదు. ఇట్ ఈస్ ద సిబిఐ ఆఫీసర్. ఓకే. భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, విన్నాకైనా నువ్వు మారకపోతే చచ్చిన తర్వాత కూడా వినిపిస్తారు. చెప్పు, వింటావా? వాల్యూమ్ ఎంతలో పెట్టను? చెప్పు మాధుర్య. చెప్తావా? చెప్పించమంటావా? చెప్తాను. చెప్పు. భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, దాని తర్వాత వింటావా ముందు వింటావా? చాయిస్ ఈజ్ యస్. జ్యోతి. భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, ముందు వింటావా చచ్చాక వింటావా అనేది నీ ఇష్టం. ఆప్షన్స్ ఇస్తున్నావు. SMS చేయొచ్చా? స్వప్న. ఫార్మేలా ప్రోగ్రామ్ అయినాక చూస్తే బాగుంటదా లేకుంటే ఇంటర్నెట్ లో చూస్తే బాగుంటదా అనేది అది మీ చాయిస్. ఎప్పుడో ఒకప్పుడు చూడాలి, లేకపోతే సస్తారు. నెక్స్ట్ బర్త్డే ఉండదు. శ్రావ్య. భగవద్గీత. ఎంత కష్టమైనా పర్లేదు, వాళ్ళు చెప్పేసి వెళ్ళు. భగవద్గీత చెప్పు. భగవద్గీత. కృష్ణ ముకుంద. చెప్పు. యుద్ధానికి అది ముందు. కాదు, భగవద్గీత. భగవద్గీత యుద్ధానికి ముందు వినిపిస్తారు, చచ్చాక వింటావా? ఇప్పుడు వింటావా చచ్చాక వింటావా? ఇప్పుడు వింటావా చచ్చాక వింటావా? నెక్స్ట్ డైలాగ్. అన్నయ్యలో ఓ నిజం తెలుసా మీకు? అతి తెలివి గల వాళ్ళు సుఖంగా జీవించింది లేదు, తెలివి తక్కువ వాళ్ళు అడుగంటి పోయింది లేదు. మీది అతి తెలివి. అందుకే మీ దగ్గర ఉన్న డబ్బు చాలక ఎప్పుడైతే పరాయి వాళ్ళ డబ్బు మీద ఆశపడ్డారో అప్పుడే దేవుడు మీ జాతకాన్ని మార్చి రాశాడు, మీరంతా నడివీధన పడాలని. ఏం కుషర్రా? నేను ఒక్క రోజులో మీరిచ్చిన డబ్బు తీసుకుని ఊరొదిలి పారిపోవాలా? ఈ అరుణాచలానికే గడువిస్తారా? ఇప్పుడు మీకు గడువిస్తున్నాను. ఒక్కరోజు, ఒకే రోజు. మీరీలోగా చేసిన తప్పు తెలుసుకొని కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు కాదు, మీరెంతో మంచి వాళ్ళు అనుకుని అమాయకంగా నమ్మి కూర్చున్నాడే ఆ ఉత్తముడు రంగాచారి గారి కాళ్ళు పట్టుకుని క్షమించమని ఎక్కడికైనా పారిపోండి, ప్రాణాలతో వదులుతాను. చాలు అరుణాచలం బాబు, చాలు. అంతకన్నా మేము డైలాగ్ చెప్పలేము. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? స్వప్న. రజనీకాంత్. కరెక్ట్ ఆన్సర్.
స్వప్న 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న అరుణాచలం సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రావ్య. రంభ. ఎందుకంత బాధ? మిమ్మల్ని తీసుకోలేదనా? రంభ. సౌందర్య కూడా ఉందిలే, తీసుకో 10. అనే ఒక విషయం తెలుసా నీకు? అతి తెలివిగా ఉండేవాళ్ళు హాయిగా బతికినది లేదు, తెలివితేటలు లేనివాడు అడుగంటి పోయినది లేదు. నీది అతి తెలివి, అతిగా ఆశపడ్డ ఆడది, అతిగా ఆవేశపడ్డ మగాడు సుఖపడ్డ చరిత్రలోనే లేదు అని నేను వేరే సినిమాలో చెప్పాను, నీకు తెలుసలేదు. నువ్వు చెప్పు ఇప్పుడు. సుమా, నీకు ఒక విషయం తెలుసా? నీకు తెలివి ఉంది, నాకు తెలివి ఉంది, వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు. జ్యోతి. అన్నయ్య, మీకు విషయం తెలుసా? అతి తెలివి వాళ్ళు సుఖంగా జీవిస్తారు, తెలివి తక్కువ వాళ్ళు అడగంటుకుపోతారు. తెలివైన వాళ్ళు అడుగంటి పోతారంట, తెలివి తక్కువ వాళ్ళు మాడి మసైపోతారు. ఓకే, నెక్స్ట్ డైలాగ్. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఏడా ఉంటా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? శ్రావ్య. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరేమిటి? మాధుర్య. గోనగన్నారెడ్డి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సినిమా ఏంటో తెలుసా? రుద్రమదేవి. ఓకే, డైలాగ్ చెప్పు. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. శ్రావ్య. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. స్వప్న. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. శ్రావ్య, జ్యోతి, స్వప్న ముగ్గురు లీడ్ లో ఉన్నారు. స్వప్న, నీకు ఏం కావాలి అందులోంచి? ఇండక్షన్ స్టవ్. నాకు కూడా ఇండక్షన్ సుమా. నీకు ఇండక్షనే కావాలి. నాకు ఇండక్షన్ నీకు ఇండక్షనే కావాలి. నీకు ఇండక్షనే కావాలా? ఏం చేద్దాం ఇప్పుడు? టై బ్రేక్ చేయాలి. ఇదేనా మీకు కావాల్సింది? అవును సుమా. ఓకే, నేను చీటీలు దీని మీద వేస్తాను. నంబర్ 1 ఎవరికి వస్తే వాళ్ళు ఫస్ట్ ఐటమ్ తీసుకుంటారు. నంబర్ 2 నెక్స్ట్ చాయిస్ వాళ్ళది. నంబర్ 3 థర్డ్ చాయిస్ వాళ్ళది. ఓకే, అదేదో దీని మీద వేస్తే పని అవుతుంది. ఇదే కదా మీకు కావాలి, తీసుకోండి. నంబర్ 1 స్వప్న, నంబర్ 2 శ్రావ్య, నంబర్ 3 జ్యోతి. తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ముందుగా ఇక్కడికి వచ్చి పిప్పి ఊదాలి. ఇలా 3 సార్లు ఊదిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ కర్రతో ఒక బ్యాంగిల్ తీసుకోండి. ఇప్పుడు ఈ బ్యాంగిల్ ని మీరు ఏ రకంగా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు, ఇది గేమ్. ఓకే, ఇలా వేసుకోవచ్చు, అలా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. చేత్తో మాత్రం తీసేయకండి. 1 2 3 గో. బాగా ఆడు మాధుర్య. Last 30 seconds. Biyo, biyo, biyo. Ten seconds. Silencer fix చేశారు. Time up. 1 2 3 4 5 6 60.
సరే మీ ముగ్గురికి టై అయింది కాబట్టి ఎవరు ఫస్ట్ ఆడాలి, ఎవరు సెకండ్ ఆడాలి, ఎవరు థర్డ్ ఆడాలి? ఇందాక ఇండక్షన్ స్టవ్ లాగానే ఇప్పుడు కూడా ట్రై బ్రేక్ చేస్తున్నాను. ఇలా రండి, తీసుకోండి. ఇప్పుడు అందులో చూపించండి. 2 1 అంటే ఫస్ట్ ఆడాలి నువ్వే. 3 ఓకే, సో 1 గో. ఓకే శ్రావ్య, 1 2 3 గో. Come on, Shravya, come on. Come on, come on. Twenty seconds. Ten seconds. Time up. 1 2 3 4 5 6 7 8 9 90. ఇప్పుడు టై అయి ఉంది కదా ఆల్రెడీ. వాళ్ళు ఎలా ఆడతారో చూద్దాం. రెడీ, 1 2 3 గో. ఇప్పుడు నీ టార్గెట్ వచ్చేసి శ్రావ్య కన్నా ఇంకా ఎక్కువ, అంటే 9 దాటాలి రింగులు. తొమ్మిది దాటాలి బ్యాంగిల్స్. Thirty seconds more. శ్రావ్య స్కోర్ దాటేస్తుందా లేదా? 20 seconds. రెండే ఊదారు. Five seconds. Time up. 1 2 3 4 5 6 7 70. జ్యోతి, ఇప్పుడు నీ టార్గెట్ 10 రింగులు, 10 గాజులు. అలా అయితే నువ్వు విన్ను, లేదంటే శ్రావ్య విన్ అవుతుంది. రెడీ, 1 2 3 గో. Come on, Jyoti, come on, you can do it, come on. సరిగ్గా తీస్తే వస్తుంది.
30 seconds. Fifteen seconds. Time up. 1 2 3 4 5 6 60. సో ఫైనలీ విన్నర్ ఇవాళ శ్రావ్య. సో శ్రావ్య ఇవాళ నువ్వు ఈ ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఇప్పుడు పద్ధతైన ఒక విమానం వస్తుంది. రెడీ? పక్కదప్పుకో. ఇది నా రూట్. ఏ దృశ్యం. ఏ దృశ్యం. నీది బక్క విమానం నచ్చలేదు. నీది బక్క విమానం అంట. లావుగా ఉండలేంటి నీకు ఇలాగా? ఈమె తిక్క విమానం. ఒక అమ్మాయి వారానికి పడుద్ది, ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది, ఇంకో అమ్మాయి సంవత్సరానికి పడుతుంది. ఎప్పుడైనా పడ్డం పక్క. ఎక్కడ పడుతుంది? బురదగుంటలోనా? కాదు, మగాడి ఒళ్ళు. మగాడి ఒళ్ళో. ఇప్పుడు మీరందరూ అడుక్కోవాలి. బాగున్నావు తల్లే? ఈ విగ్గెడకున్నావు తల్లే? అమ్మగారు తల్లి, నాకు గాజులు ఉంటాయండి అమ్మా. నేను ఇంత కలర్ఫుల్ అడుక్కునే వాళ్ళకి డబ్బులు ఇవ్వను. గో దేర్, గెట్ అవుట్.